టాక్ షో. ఈరోజు స్టోరీలు ఏమొద్దు, ఒక చిన్న ఇష్యూ మీద మాట్లాడదామని మీ ముందుకు వచ్చిన. కేదార్నాథ్ యాత్ర స్టార్ట్ అయింది 22 ఏప్రిల్ రోజు. 22 ఏప్రిల్ మొన్న స్టార్ట్ అయింది. మొన్న స్టార్ట్ అయిన తర్వాత పబ్లిక్ అన్ని రీల్స్ పెట్టడము, న్యూస్ రావడము అన్నీ జరుగుతున్నాయి. ఏంటిది అక్కడ మేనేజ్మెంట్ సరిగా లేదు, తొక్కేస్తున్నారు, పిల్లలు మిస్ అయిపోతున్నారు, అన్నీ చాలా న్యూస్ కానీ రీల్స్ కానీ చూస్తున్నాం. అక్కడ ఏం జరిగింది? సరే, గవర్నమెంట్ అరేంజ్మెంట్లు చేయలేకపోయింది అనుకుందాము. ఏం చేస్తారు? అక్కడ ఉన్న ఇంత చిన్న నారో రోడ్ ఉంటుంది, ఆ చిన్న టెంపుల్ ఉంటుంది, అక్కడ క్యూ కూడా సరిగా పెట్టడానికి రాదు. వాళ్ళు చేసింది అనుకుందాం. సరే, చేయలేదని కూడా అనుకుందాం, మొత్తం అరేంజ్మెంట్లు చేయలేదు, ప్రాపర్ మేనేజ్మెంట్ లేదు అనుకుందాం. బట్ అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడికి వెళ్ళిన తర్వాత దేనికోసం వెళ్తున్నారు? దైవ దర్శనం కోసం వెళ్తున్నారు. కానీ అక్కడ వెళ్ళి ఏం చేస్తున్నారు? తోసేస్తున్నారు, బ్యారికేడ్లు ఎక్కేస్తున్నారు. బ్యారికేడ్లు ఎందుకు పెడుతున్నారు? ఒక పర్పస్తో పెడుతున్నారు. బ్యారికేడ్లు తోసేసి, లైన్లో ముందే వాళ్ళని తోసేసి, పైనుండి ఎక్కి దూకేసి, నేను ముందే వెళ్ళిపోవాలి, ముందే దర్శనం చేసేసుకోవాలి, అదొకటి. ఫోన్లు పట్టుకొని రీల్స్ చేయాలి. నేను ఇక్కడికి వచ్చిన, నేను కేదార్నాథ్ టెంపుల్కి వచ్చిన, నేనే ఫస్ట్ వచ్చిన అని రీల్స్ పెట్టాలి. ఆ రీల్స్ పెట్టాలనే దాంట్లో ఆ ప్లేస్కి వెళ్ళాలి, ఈ ప్లేస్కి వెళ్ళాలి, పక్కలను దోసేసి. ఆ డిసిప్లిన్ లేకుండా నువ్వు దేవుడి దర్శనంకి వెళ్తే ఏమైనా యూజ్ ఉందా? నువ్వు దర్శనంకి వెళ్ళేది పీస్ కోసం, ప్రశాంతంగా ఉండి దర్శనం చేసుకొని దండం పెట్టేసుకొని వచ్చేద్దామని. దాన్ని వదిలేసి ముందర వాళ్ళని దోసేసి నేనే ముందు వెళ్ళాలి. మళ్ళీ విఐపి దర్శనంకి అదొకటి, వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు అనేది ఒకటి వచ్చింది. విఐపి దర్శనం సరే, అన్ని టెంపుల్లో ఉంది, మన దగ్గర డబ్బులు ఉన్న వాళ్ళు ముందే వెళ్తారు, అది అనుకుందాము. సరే, అక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళీ నువ్వు వాళ్ళపై నడిచి, అదంతా అనవసరం. నేను మార్చ్లో శ్రీరంగం టెంపుల్కి వెళ్ళిన. అక్కడ కూడా ఏం జరిగింది అంటే, నేను పిల్లలతో వెళ్ళినా కాబట్టి మాకు స్పెషల్ దర్శనం కోసం ట్రై చేసినాం. అక్కడ ఫ్రీ దర్శనం, 100 రూపాయల దర్శనం, 500 రూపాయల దర్శనం అని అక్కడ రాసి పెట్టారు. కానీ 500 రూపాయల దర్శనం ఎక్కడ అనేది ఎక్కడ రాసి పెట్టలేదు. అక్కడ ఎవరినో అడిగితే ఇక్కడ ఉండండి, ఇక్కడ స్టార్ట్ అవుతుంది లైన్ అంటే అక్కడ నుంచి ఉన్నాం. అక్కడ నుంచి ఒక 50-60 మెంబర్స్ వచ్చిండ్రు. అడిగి అట్లా 500 దర్శనం ఎక్కడ అని అడిగి 50-60 మెంబర్స్ అక్కడ గ్యాదర్ అయింది అనమాట ఒక దగ్గర. అక్కడ బోర్డు లేదు, ఏం లేదు. సో అక్కడ ఏం చేస్తారంటే అక్కడ నుంచున్న తర్వాత అక్కడ ఉన్న బ్యారికేడ్ ఓపెన్ చేసి అక్కడ 500 రూపీస్ కట్టే వాళ్ళని లోపలికి పంపిస్తారు. సో అక్కడ మేము అనుకోకుండా ఫస్ట్ ఉన్నాం, లైన్లో ఫస్ట్ మేమే ఉన్నాం. అక్కడ ఓపెన్ చేయగానే లోపలికి వెళ్ళేటట్టు. కానీ ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ఒక 55-60 సంవత్సరాలు ఉంటాయి ఆయనకి. ఆయన వచ్చింది వెనకాల ఉన్న అందరిని తోసుకుంటూ వచ్చేసి మమ్మల్ని కూడా పక్కన తోసేసి ఆ బ్యారికేడ్ ఓపెన్ చేయగానే మొత్తం అందరిని తోసేసుకుంటూ, ఆడవాళ్ళు పిల్లలు అనేది లేకుండా తోసుకుంటూ లోపలికి వెళ్ళిపోయి మొత్తం ముందర పోయి నించున్నాడు. పోయి ఆ తోసేసిన లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆయన వెళ్ళి, ఎందుకండి అట్లా వెళ్తున్నారు, మెల్లిగా వెళ్ళొచ్చు కదా, అందరం వెళ్తున్నాం కదా అంటే, లేదు మీకేమవుతుంది, నేను వెళ్ళినా ముందర, నేనే ఉంటా అని మాట్లాడుతున్నాడు. అక్కడ పోయిన తర్వాత ఏమైంది? అక్కడ సెక్యూరిటీ గార్డులు ఉన్నారు. 500 దర్శనం అక్కడ ఎట్లుంది అంటే, నువ్వు వెళ్ళగానే నేను పంపించేయారు. అక్కడ నుంచోబెడతారు. అక్కడ నుంచిన తర్వాత అక్కడ 100 రూపీస్ దర్శనం, ఫ్రీ దర్శనం వాళ్ళు కొన్ని క్యూలు వదిలిన తర్వాత ఈ 500 రూపాయల దర్శనం వాళ్ళని వదులుతారు. అది ఎవరికి తెలియదు, నాకు తెలియదు, ఆ పెద్ద మనిషికి తెలియదు, ఎవరికి తెలియదు. అక్కడ వెళ్ళిన తర్వాత అరగంట వెయిట్ చేసినాం. ఒక 30 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత ఆయనతో పాటు ఇంకో 8-8 మంది ఉండే, అందరినీ ఫస్ట్లో తీసుకొచ్చి నుంచున్నాడు. ఎవరు చెప్పినా వినట్లే, ఎవరు ఏమన్నా కూడా గట్టిగా రెస్పాండ్ అవుతున్నాడు. సో హాఫ్ అన్ అవర్లో వాళ్ళ గ్రూప్లో ఉన్న ఒక చిన్న పిల్లోడు బయటికి వెళ్ళాలి, నేను వాష్రూమ్ ఆడుకోవాలి అంటాడు. సో అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళని పిలిచిండు ఆయన. సెక్యూరిటీ వాళ్ళని పిలిచి, మేము ఇక్కడ ఎంతసేపు వెయిట్ చేయాలి, 500 కడుతున్నాము, ఎంతసేపు వెయిట్ చేయాలి అని సెక్యూరిటీ వాళ్ళని. అది శ్రీరంగం, తమిళనాడులో. వాళ్ళకి తెలుగు రాదు. ఈయన ఏంటిది వచ్చిన తర్వాత వాళ్ళు మంచిగా వచ్చి, ఏమైంది సార్ అని అడిగితే, ఇంతసేపు వెయిట్ చేయాలి, 500 కడుతున్నాము, ఇంతసేపు వెయిట్ చేయాలంటే వాళ్ళు, నాకు తెలుగు అర్థం కాదు అన్నారు. వి పెయిడ్ అంటున్నాడు. సరే, యూ పెయిడ్, నువ్వు ఎందుకు పే చేసినావు? దర్శనం తొందరగా కావడానికి పే చేసినావు, ఎవరి మీద అరవడానికి పే చేయలేదు కదా, ఎందుకు అరుస్తున్నావు అంటే కూర్చున్నాడు. చిన్న తర్వాత పోయింది. ఆయన ఎట్లా అంటే, ఎగ్జాంపుల్ చెప్తున్నా, అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉండొచ్చు, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పినా మీకు. సో అందరిని తోసేసుకుంటూ దేవుడి దగ్గరికి కూడా వెళ్ళి, దేవుడా నేను వచ్చిన ముందు నీ దగ్గరకు వచ్చిన, ముందు నాకే బ్లెస్సింగ్స్, నాకే మొత్తం అన్ని చేసి అందరు దోసుకుంటూ వచ్చినా అని చెప్తావు పోయి దేవుడికి కూడా కాదు కదా. అక్కడ పోయేదే ప్రశాంతంగా ఉండడానికి. సో కేదార్నాథ్లో కూడా ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు రీల్స్ చేస్తున్నారు. సరే, సోషల్ మీడియా వచ్చింది, రీల్స్ నువ్వు అక్కడికి వెళ్ళి చేసుకుంటున్నావు, నువ్వు అవతల వాళ్ళని ఇబ్బంది పెడుతున్నావు. పోయి నీకు పీస్ లేదు, వాళ్ళకి వచ్చే వాళ్ళకి పీస్ లేదు. వెళ్ళినామా, క్యూలో మంచిగా వెళ్ళి దర్శనం చేసుకున్నామా, వచ్చినామా అన్నట్టు ఉండాలి. అందరినీ తోసేసి ఇప్పుడు గవర్నమెంట్ మీద పడేసి, గవర్నమెంట్ మీద తిట్టొచ్చు, అక్కడ ఎవరున్నారు ఏంటి అనేది మనకు అవసరం.
వాళ్ళు వాళ్ళకి అయినంత వరకు చేస్తారు, సరే తక్కువ చేసిండ్రు. కాకపోతే మనం డిసిప్లిన్ ఉంటే అక్కడ ఉన్న తక్కువ అరేంజ్మెంట్లు ఉన్నా కూడా మనం ఆ తక్కువ అరేంజ్మెంట్లలోనే అందరూ ఒకరికొకరు కోఆపరేట్ చేసుకుంటూ వెళ్తే, పిల్లలు ఉన్నారు సరే కొంచెం దూరం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, కొంచెం పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళకు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. అది ఎంత 10,000 అడుగుల పైన ఉన్నది, అందరికీ అంత ఈజీ కాకపోవచ్చు అక్కడికి వెళ్ళడం. సో ఒకరికొకరు కోఆపరేట్ చేసుకొని శివుడి దర్శనం చేసుకొని దండం పెట్టుకొని మంచిగా సేఫ్గా మీ ఇంటికి వెళ్ళండి. ఇదే మెసేజ్ ఇద్దామని నేను వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బేర్ టాక్ షో. థ్యాంక్ యూ.